మహమ్మద్ అలీ జిన్నా ఏ విధంగా అయితే భారత ఉపఖండాన్ని విభజించాడో, అదేవిధంగా ఇప్పుడు పాకిస్తానీ ఆర్మీ చీఫ్ అసీం మున్నీర్ కూడా మళ్ళీ అదే ద్విజాతి సిద్ధాంతాన్ని భారతీయ ముస్లింల మైండ్‌లోకి పంపి, మళ్ళా భారత విభజన చేయాలని పూనుకున్నాడు. అంటే ఎంత తీవ్రమైన ఒక ఎటాకో గుర్తుపెట్టుకోండి. పహల్గామ్ ఎటాక్ అనేది ఎప్పుడు కూడా ఒక మనిషికి దెబ్బ తగిలితే, ఆ మనిషి దెబ్బ వారం రోజుల్లో తగ్గిపోవచ్చు. కానీ ఆ మనిషి మానసికంగా దెబ్బ తగిలిందనుకోండి, అది వాళ్ళు అంతమయ్యే వరకి శాశ్వతంగా ఉండిపోతుందనమాట. భారతదేశాన్ని శాశ్వతంగా బ్లీడ్ చేద్దామని డిసైడ్ అయ్యాడు. శాశ్వతంగా భారతదేశాన్ని అంతం చేద్దాం, భారతదేశాన్ని విభజిద్దామని అసీం మునీర్ వచ్చాడు. వీడు మహమ్మద్ అలీ జిన్నాకి మరో రూపం. అంటే ఇప్పుడు భారత లక్ష్యం ఏంటండి? పాకిస్తాన్ అంతం కాదు, ఓకే, మరో రూపంలో వచ్చిన అసీం మున్నీర్ని అంతం చేయాలి. ఈ అసీం మున్నీర్ అంతమైన అతను ప్రవేశపెట్టిన ద్విజాతి సిద్ధాంతం పోకూడదు. కాబట్టి ఇప్పుడు భారత ప్రధాని మోడీ గారి ముందున్న పెద్ద లక్ష్యం ఏంటంటే, ఈ ద్విజాతి సిద్ధాంత పోవాలి, పాకిస్తాన్ పోవాలి. పాకిస్తాన్ రూపానికి ఎక్కడి నుంచి వచ్చింది? ద్విజాతి సిద్ధాంతం. మహమ్మద్ అలీ జిన్నా ప్రవేశపెట్టిన ద్విజాతి సిద్ధాంతం 2 నేషన్ థియరీ ద్వారా వచ్చింది. కాబట్టి దీన్ని అంతం చేయాలి. ఇది మోడీ గారు ఫిక్స్ అయిన టార్గెట్. ఇది భారత ఆర్మీ ఫిక్స్ అయిన టార్గెట్. ఇది అజిత్ దోవాల్ గారు ఫిక్స్ అయిన టార్గెట్. ఇది భారతీయులు కూడా ఫిక్స్ చేసుకోవాల్సిన టార్గెట్. మీరు యుద్ధం కావాలి, యుద్ధం కావాలి. పాకిస్తాన్ అంతం కాదండి. పాకిస్తాన్ యొక్క పుట్టుకకే కారణమైన ద్విజాతి సిద్ధాంతం అంతం అవ్వాలి. ఈ మహమ్మద్ అలీ జిన్నా రూపంలో వచ్చిన అసీం మున్నీర్ సంహరించబడాలి. అంటే పాకిస్తాన్ ఉండకూడదు. పాకిస్తాన్ పుట్టుక కారణమైన ద్విజాతి సిద్ధాంతాన్ని ఎలా తీయాలి అంటే ఇది అంత ఈజీ కాదు, ఎంత కష్టమో. ఇప్పుడు ఒకప్పుడు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, అబ్దుల్ కలాం ఆజాద్, పటేల్ లాంటి వాళ్ళకి సాధ్యం కాక ఒప్పుకోవాల్సి వచ్చింది. హిందూ ముస్లింలు వేరు అని చెప్పే ద్విజాతి సిద్ధాంతం ఇప్పటికీ భారతదేశం మనుగడకి ప్రమాదకరంగా మారింది. ఎందుకంటే భారతదేశంలో 20 కోట్ల పైబడి ముస్లిం జనాభా ఉంది. అంటే ప్రపంచంలో రెండో అతిపెద్ద ముస్లింలు ఉన్న దేశం భారతదేశం. పాకిస్తాన్తో కలిపితే ఒక 5 కోట్లు తక్కువ. పాకిస్తాన్ పాపులేషన్ 25 కోట్లు అంటే భారతదేశం ముస్లింలు 20 కోట్లు ఉంటారు. ఈ 20 కోట్ల మంది ఎప్పుడైనా భారతదేశం నుంచి డివైడ్ అవ్వబోతారా, భారతదేశం మళ్ళీ ముక్కలు చెక్కలు అవ్వబోద్దా అని వాళ్ళు ఎదురు చూస్తారు.